అధ్యాయంని మనం ధ్యానించిపోతున్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంని ధ్యానించిపోతున్నాం. మొదటి వచనంని చదువుదాం. After these things I looked, and behold, a door standing open in heaven, and the first voice which I had heard, like the sound of the trumpet speaking with me, said, Come up here, I will show you what must take place after these things. తెలుగులోనే కదండి చెప్పాను. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనెను. మనం చూస్తున్నాము, యోహానుకు దర్శనంలో పరలోకం నుండి ఆయనతో ముందు మాట్లాడిన అదే స్వరం మరలా పరలోకంలో నుండి వినిపిస్తుంది. పరలోకంలో ఆయన చూస్తే ఒక తలుపు తెరవబడి ఉందంట. పరలోకంలో తలుపు తెరవబడి ఉంది. మనం దానికి ముందు మనం లవోదికీయ సంఘమునకు మనం చూసాము. యేసయ్య ఏమని చెప్తున్నారంటే 25వ వచనం, 3వ అధ్యాయం 25వ వచనంలో, I stand at the door and knock. If anyone hears my voice and open the door, I will come into him and will din with him and he with me. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. పరలోకంలో ఎవరికి తలుపు తెరవబడి ఉంటుందో, ఎవరికి తలుపు తెరవబడి ఉంటుందంటే, ఎవరు ఈ లోకంలో యేసయ్యకు తలుపుని తెరుస్తారో వారికి మాత్రమే పరలోకంలో కూడా తలుపు తెరవబడి ఉంటుంది. ఈ లోకంలో నీ హృదయ తలుపుని నువ్వు యేసయ్యకు తెరవకపోతే నీ కొరకు పరలోకంలో తలుపు తెరవబడి ఉండదు. అదే ఈ లవోదికీయ సంఘమునకు చెప్పిన వెంటనే ఈ మాటని తెలియపరుస్తున్నారు. మనకు పరిశుద్ధులు బైబిల్ని ఇలా అధ్యాయముగాను, అధ్యాయంలో ఒక్కొక్క వచనముగాను వారు ఏర్పాటు చేశారు. కానీ దీన్ని రాసినప్పుడు అధ్యాయముగా కానీ వచనముగా కానీ రాయలేదు. కనుక 3వ అధ్యాయం చెప్పిన తర్వాత ఈ 4వ అధ్యాయంలో యోహాను రాయట కారణం యేసయ్య చెప్తున్నారు, ఈ లోకంలో నీ హృదయ తలుపుని నా కొరకు తెరిస్తే పరలోకంలో నీ కొరకు తలుపు తెరవబడి ఉంటుంది. దానికే మన సువార్తను ప్రకటిస్తున్నాం. ప్రజలకు దేవుని వాక్యం తెలియపరుస్తున్నాం. ప్రజల్ని బ్రతిమలాడుకుంటున్నాం. యేసయ్యను తెలుసుకోండి, నిత్య రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు. ఈనాడు ప్రజలు తమ మూర్ఖమైన రీతిలో హృదయ తలుపుని మూసివేసుకుంటున్నారు. హృదయంని తెరవట్లేదు. యేసయ్యకు కఠినమైన హృదయంని కలిగి ఉన్నాడు. సాతానుడు అలాగూ ప్రజల్ని మోసపరుస్తాడండి. సాతానుడు ప్రజల్ని ఎలాగూ మోసపరుస్తాడు, హృదయ తలుపుని తెరవనీయుడు. సాతానుడు మంచిగా మాట్లాడి లోన దూరుతాడు, లేకపోతే ఆక్రోషంగా మాట్లాడైనా లోన దూరుతాడు. దానికే ఈనాడు చాలా మంది పాపంలో పడిపోతున్నారు. పాపంలో పడిపోవటానికి కారణం ఏంటి? ఎవరో ఒకరు ప్రారంభిస్తారు. ఆ పురుషుడైనా ప్రారంభించాలి, లేకపోతే స్త్రీ అయినా ప్రారంభించాలి కదా. ఎవరో ఒకరు ప్రారంభించాలి. ఎలా ప్రారంభిస్తారు? మంచి మాటలతో ప్రారంభిస్తారు కదా. మంచి మాటలతో ప్రారంభించి చివరిగా వాళ్ళని చిన్నగా నీతో టీ తాగాలి, నీతో బయటకు వెళ్ళాలి, రకరకాలుగా మాట్లాడి వారిని పాపంలో పడేస్తారు. ఆదాం అవ్వని కూడా అవ్వ దగ్గర వచ్చి అలాగనే నయవంచంగా మాట్లాడాడు, లోన దూరేస్తాడు. ఈనాడు చాలామంది మూర్ఖమైన మనసు కలిగి ఉన్నారు. యేసు ప్రభుని గురించి చెప్తే ఆయన నా దేవుడు కాదు అంటారు. మరణం తర్వాతనే మనుషులు సత్యంను తెలుసుకుంటారండి. బ్రతికి ఉన్నప్పుడు సువార్తని అంగీకరించకపోతే మరణించిన తర్వాత నిజమైన దేవుడు ఎవరిని తెలుసుకుంటే రొమ్ము కొట్టుకొని ఏడుచుకుంటారండి. అయ్యో, అయితే నేను ఇంతకాలం నేను పుట్టినప్పటి నుండి నేను పూజించింది దెయ్యంలా, దేవుడు కాదా? చనిపోయిన తర్వాతనే తెలుసుకుంటారు. మా తాతయ్య, మా అమ్మ, నాన్న నన్ను వీలే మన దేవుడు అని చెప్పిందంతా దెయ్యాలా?
ఇది దేవుడు కాదా అని చనిపోయిన తర్వాతనే తెలుసుకుంటారు. దానికే ధనవంతుడు నరకం వెళ్ళిపోయాడండి. యేసయ్య ఒక ధనవంతుడిని గురించి చెప్పారు. ఆయన నరకం వెళ్ళిపోయాడు. నరకం ఎలా ఉండిదంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, పళ్ళు కొరుకుటయు, ఏడుపు ఉంటుందంట. ఆయన కేకలు వేస్తున్నాడు, బహు వేదన కలిగి ఉన్నప్పుడు ఆయన తనకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ రాకూడదు అని చెప్పి ఆలోచన చేసుకుంటా అబ్రహాంకు చెప్తున్నారు, తండ్రి నా సహోదరులు ఇక్కడ రాకూడదు అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. నా సహోదరులు ఇక్కడ రాకూడదు. ఎందుకంటే బ్రతికున్న కాలంలో యేసుప్రభు నిజ దేవుడిని ఆయనకు తెలియలేదు. ఆయన నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడిని అనుకున్నాడు. చనిపోయిన తర్వాతనే తెలుసుకున్నాడు, ఆ దేవుళ్ళందరూ దెయ్యాలని తెలుసుకున్నాడు. యేసుప్రభు ప్రేమ చూపిస్తున్నారు, క్షమిస్తున్నారు, కనికరం చూపిస్తున్నారు, దయ చూపిస్తున్నారు. కానీ ప్రజలు అంగీకరించట్లేదు. ఈ లోకంలో నీ హృదయ తలుపుని నిజంగా యేసయ్యకు తెరవకపోతే పరలోకంలో నీ కొరకు తలుపు తెరవబడి ఉండదు. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 4:1 నీ హృదయ తలుపుని తెరవాలి. యేసయ్యతో పాటు నువ్వు సహవాసం చేయాలి. యేసయ్యని లోన ఆహ్వానించాలి. హృదయ తలుపుని తెరిస్తే చాలదు. ఒకరు హృదయ తలుపుని తెరచారంట అండి. హృదయ తలుపుని తెరచారంట, ఇల్లుని శుభ్రంగా పెట్టుకుంటారంట, మంచి పనులు అదే చేస్తారు కదా. కష్టపడి సంపాదిస్తారు, నలుగురిని మోసం చేసైనా సంపాదిస్తారు. 100 రూపాయలు దాన్ని 150 రూపాయలైనా చెప్పి సంపాదిస్తారు. తర్వాత వాళ్ళు దాన ధర్మాలు చేస్తుంటారు, పేదవాళ్ళకు అన్నం పెడుతుంటారు. కంపెనీ పెద్ద పెద్ద ఓనర్స్ కానీ చాలామంది నా అమ్మ బాగుపడాలి, నా భార్య బాగుపడాలి, నా కొడుకున్న రోగం పోవాలని చెప్పి అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు. సరే, అన్నదాన కార్యక్రమం మంచిదే. నువ్వు ఎలా సంపాదించావు? న్యాయంగా సంపాదించావా? ఎలా సంపాదించావు? నేను చెప్పేది అర్థమవుతుందా? అన్నదాన కార్యక్రమం కానీ పేదల్ని కనికరించడం మంచిదే. నీ డబ్బుని, నీ సొంత డబ్బుని ఎవరికో అన్నం పెడుతున్నావు, మంచి పనియే. దేవుడికే ఇస్తున్నావు, నీ సొంత సంపాదించిన డబ్బుని దేవుడికే ఇస్తున్నావు. కానీ ఆ డబ్బుని ఎలా సంపాదించావు అది ప్రాముఖ్యం. అన్నదాన కార్యక్రమం మంచిదే, నలుగురికి అన్నం పెట్టడం మంచిదే, మంచి పనే చేస్తున్నావు. కానీ ఆ డబ్బుని ఎలా సంపాదించావు అది చాలా ప్రాముఖ్యం కదా. నువ్వు న్యాయముగా సంపాదించావా, అన్యాయముగా సంపాదించావా? ఈనాడు లోకంలో ప్రజలు దే ట్రై టు ఈజ్ దేర్ కాన్షియస్, అంటే వాళ్ళ మనసాక్షిని అలా శాంతపరచుకోవాలి అని చెప్పి ఎన్నెన్నో రీతిలో ప్రయత్నం చేస్తున్నారు. మనం యేసయ్య ఒక ఉదాహరణ చెప్పారు. నేను ఈ మాటను ఎందుకు చెప్పారంటే, అన్నదాన కార్యక్రమం చేయటం మంచిదే, పేదలకు సహాయం చేయటం మంచిదే, కానీ ఆ డబ్బును ఎలా నువ్వు సంపాదించావనే దానికంటే ప్రాముఖ్యం. దానికి యేసయ్య చెప్పారు, ఒక హృదయం తలుపు తెరచి ఉందంట, హృదయం శుభ్రంగా ఉందంట. తలుపు తెరచి ఉంది, శుభ్రంగా ఉంది. అయితే దానికి ముందు ఆయన జీవితం బాగలేదు. ఆయన ఎలా ఉన్నాడో మనకు తెలియదు. ఆయనలో ఉన్న దురాత్మ ఎలాంటి దురాత్మ? అది అబద్ధం చెప్పే దురాత్మ, బూతులు మాట్లాడే దురాత్మ, లేదు పక్షపాతం చూపించే దురాత్మ, ప్రేమించేటట్లా నటించే దురాత్మ, మోసం చేసే దురాత్మ, ఎలాంటి దురాత్మ తెలీదు. మొత్తానికి యేసు ప్రభువుకు తలుపుని తెరిచాడు, యేసే పాపములను క్షమించాడు, దురాత్మ పారిపోయింది. ఆ దురాత్మ ఏం చేసిందంట, అది ఎడారిలోనూ నీళ్ళు లేని చోట్లోనూ తిరిగి అల్లిసిపోయి ఆ దురాత్మ ఏం చెప్తుందో తెలుసా? నా ఇంటికి నేను తిరిగి వెళతాను అంటుంది. ఆ దురాత్మ ఇప్పుడు మనం ఎవరం? మనం ఒకప్పుడు మన మనసులే. మనం ఒకప్పుడు ఎవరికి సొంతం? అదే చెప్తుంది కదా, నా ఇంటికి నేను వెళతాను. అప్పుడు ఎవరికి సొంతం? సాతానుడికి, దురాత్మలకు. ఆ దురాత్మ చూడండి, దురాత్మ ఏం చెప్తుంది? ఎడారిలోనూ నీళ్ళలోని చోట్ల తిరిగి నా ఇంటికి నేను తిరిగి వెళ్తాను. నీకెవరు ఇల్లు ఇచ్చారు? మనమే దురాత్మకి ఇచ్చేసాం, మన మనసుని ఇచ్చేసాం కదా.
మన మనసుని ఇచ్చేసాం, మనం నాలుకని, మన కళ్ళుని ఇచ్చేసాం, మన కళ్ళుని ఇచ్చేసాం. కళ్ళు అంతా విసపు చూపు, చిన్న చూపు, కళ్ళు నేత్ర ఆశ నెరవేర్చాలి. దానికే చూడండి మొబైల్ ఫోన్లో ఏదేదో అది షార్ట్స్ కానీ లేదు ఇంకా 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 ఇప్పుడు మొబైల్ ఫోన్ని మీరు చదువుకోవటానికి వాడుకుంటే పర్లేదు. చదవటం అంటే చాలా ఇన్ఫర్మేషన్ కొత్తది జరుగుతూ ఉండిద్ది, చదవచ్చు. కానీ టైం పాస్కి కాకుండా గంటలు చూస్తూ ఉండటం కొన్ని అభ్యంతరకరమైనది, మన కళ్ళని పాడు చేసేది. కొన్ని మన కళ్ళని పాడు చేయదు, మనకు జ్ఞానం నేర్చేది. చాలా విషయంలో మనం నేర్చుకోవచ్చు. వీడియోలు అన్ని చెడ్డది కాదు, కొన్ని మనం హృదయంని అపవిత్రపరిచిద్ది. అదే యేసే చెప్పారు కదా, కళ్ళు మీ దేహమునకు దీపం. మీరు చూసే విషయం కొన్ని మీ కళ్ళులో ఉన్న దీపంని ఆర్పేస్తుంది. అప్పుడు కళ్ళు చీకటి అయిపోతుంది, దేహమంతా చీకటి. అలాంటి వాటిని నేను చెప్తున్నాను. అయితే మనం ఏదో ఒక రీతిలో మన దురాత్మకు చోటు ఇస్తే ఆ దురాత్మ ఒకసారి లోన వచ్చిన తర్వాత ఏం చెప్తుంది? నా ఇల్లు. దానికే అవ్వ ఆ ఫలంని తీసి తిని ఆదాముకి ఇచ్చిన తర్వాత సాతానుడు ఏం చెప్తున్నాడు యేసే దగ్గర? ఈ రాజ్యమంతా నాకు ఇవ్వబడి ఉంది, నా కాళ్ళని నువ్వు మ్రొక్కితే ఇవి అంతా నేను నీకు ఇస్తాను. ఎప్పుడు ఇవ్వబడింది? చెప్పిన మాటను విని ఆ ఫలంని తీసి తినింది, అంతే. వెంటనే జంతువుల స్వభావం కూడా మారిపోయింది. అప్పటి వరకు కలిసి ఉన్న సింహం మిగిలినదంతా స్వభావం. ఎప్పుడైతే మానవుడు సాతానుడు మాటకు లోబడ్డాడో అన్ని స్వభావములు మారిపోయింది, అన్ని జంతువుల స్వభావం కూడా మారిపోయింది. ఇదంతా దేన్ని చూపిస్తుందంటే ఒక చిన్న అవకాశం సాతానుడికి ఇస్తే లోన వచ్చి ఇప్పుడు ఇది నా ఇల్లు అంటారు, ఇప్పుడు నా ఇల్లు. అయితే తలుపు తెరవబడి ఉండటం మాత్రమే ప్రాముఖ్యం కాదు, యేసయ్య పాపములను క్షమించటం మాత్రమే ప్రాముఖ్యం కాదు, యేసయ్య లోన ఉండాలి. దానికి ఆ దురాత్మ ఏం చెప్పిందంట? నేను నా ఇంటికి తిరిగి వెళ్తాను. నేను చెప్తున్నది బైబిల్ నుండి చెప్తున్నాను, లేదు సొంత కథ చెప్తున్నాను? ఎంతమందికి అర్థమవుతుంది? నేను చెప్తున్నది బైబిల్లో యేసయ్య చెప్పిన మాటనే చెప్తున్నాను. ఆ దురాత్మ ఏం చెప్పిందంట? నా ఇంటికి తిరిగి వెళ్తాను అని చెప్పి వచ్చిందంట. వచ్చి చూస్తే ఈ అక్క చర్చిలో ఉన్నారు. బంగారం అంతా తీసేశారు, తలలో పువ్వు తీసేశారు, చక్కగా చర్చిలో కూర్చొని పాట పాడుతా ప్రార్థన చేస్తా బైబిల్ పట్టుకొని ఇంటికి వచ్చేసారు. వచ్చి చూస్తుంది, అబ్బా ఇంత చక్కగా ఉందే అని చెప్పి అది అనుకుందంట. లోన వెళ్ళాలంటే నా వల్ల కాదు, కనుక నాకంటే ఇంకా బలమైన 7 తీసుకొస్తాను. ఆ 7 ఎవరు? నాకంటే బలమైన 7 ఎవరండి? దురాత్మలు. నాకంటే బలమైన దురాత్మలు 7 దురాత్మలను తీసుకొస్తాను. ఆ దురాత్మలు ఏ దురాత్మగా ఉండిద్ది? అది ఆచారం అనే దురాత్మ. ఒక దురాత్మ ఆచారం అనే దురాత్మ. క్రైస్తవులు చర్చికి వెళ్ళొచ్చు, ఒక పండగ టైంలో బొట్టు వేసుకుంటే ఏమైద్ది? చూడు ఖాళీగా ఉంది, చూడటానికి ఎలా ఉన్నావు చూడు, తలలో పువ్వు తీసేసావు, పొట్టు తీసేసావు, వేసుకో ఏమైంది? తర్వాత తుడిస్తే పోయిద్ది, తీసేస్తే పోయిద్ది. ఒక ఆచారం అనే దురాత్మని. అది బంధువులందరూ కూడా వచ్చి చెప్తారు, బలమైన దురాత్మ. బంధువులే ముందు బలమైన దురాత్మ వచ్చి చెప్పిద్ది, వేసుకో అని రావాలి, ఖచ్చితంగా రావాలి. ఒక దురాత్మ. రెండోది ఒక దురాత్మ వచ్చింది. ఏ దురాత్మ? చెప్తారు, విగ్రహాలకు సమర్పించింది తింటే ఏమైంది? ఆ దురాత్మ ఏం చెప్పిద్దంటే, నువ్వు చర్చికి వెళ్తావు నాకు తెలుసు కనుక ముందే మీ కొరకు తీసి పక్కన పెట్టేశాను, తినమని చెప్పింది. ఇలా రకరకాల 7 దురాత్మలు. చిన్న అబద్ధమే కదా, చిన్న బలమైనదే కానీ చిన్న విషయంగా దూరి
ఆ వ్యక్తి మొదటి స్థితి కంటే కడపటి స్థితి దారుణంగా అయింది అన్నారు యేసయ్య. ఎందుకు చెప్తున్నానంటే తలుపుని తెరవటం కాదు, లోన యేసయ్యని ఆహ్వానించాలి, ఆయనతో సంభాషించాలి, ఆయనతో విందు చేయాలి. అనగా యేసయ్య ఈ మాటను చెప్పటానికి ఐ విల్ కమ్ ఇన్ టు హిమ్ అండ్ డిన్ విత్ హిమ్, నేను భోజనం చేస్తాను అంటే దానికి అర్థం ఏంటంటే సహవాసం చేస్తాను, కలిసి సహవాసం చేస్తాను. మనలో యేసే సహవాసం చేస్తేనే పరలోకంలో మనకు ద్వారం తెరవబడుద్ది. అప్పుడు మరలా ఒక మాటను వింటున్నాం. ఏ మాట? కమ్ అప్ హియర్, ఐ విల్ షో యూ వాట్ మస్ట్ టేక్ ప్లేస్. ఇక్కడికి రా, నేను మీకు చూపిస్తాను. ఉందా? 1వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం. పైకి రా, కమ్ అప్ హియర్, ఐ విల్ షో యూ. ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇంక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదను. ఎక్కిరా. మనం ఈ లోకములో ఉన్న వాటిని, లోకములో సాతానుడు చేసిన వాటిని మన లోకంలో నుండి చూడలేమండి. మనం లోకంలో ఉన్న వాటిని, సాతానుడు ఈ లోకంలో చేస్తున్న వాటిని, దేవుడు చేసిన వాటిని మనం చూడాలంటే మనం పైకి వెళ్ళాలి, దేవుని స్థానం నుండి చూడాలి. అప్పుడే అర్థమైంది. కొన్ని విషయంలో మాట్లాడితే అది విమర్శలా అనిపించింది, కొన్ని విషయంలో మాట్లాడితే అది విమర్శలా అనిపించింది, కొన్నిసారి ఎందుకు వాళ్ళని గురించి వీళ్ళని గురించి అనిపించింది. వెన్ వి స్టాండ్, మనం దేవుని స్థలంలో నిలబడి మనం దాన్ని చూస్తే, వెన్ వి సీ ద థింగ్స్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్న స్థలం నుండి దేవుని కళ్ళతో చూస్తే అప్పుడు అర్థమైంది సత్యం ఏంటిని. లేకపోతే విమర్శన, అది మాట్లాడకూడదు, ఇది మాట్లాడకూడదు. దేవుని స్థానం నుండి చూసేటప్పుడే నిజం ఏంటి, ఏం జరుగుతుందని తెలిసింది. యోహాన్ చెప్తున్నారు, యోహాన్ నువ్వు అక్కడ ఉన్న వరకు ఏమీ అర్థం కాదు, నువ్వు పైకి రా, మా దగ్గర రా, మీ కొరకు తలుపుని తెరచాం, ఇక్కడికి రా, ఇక్కడి నుండి చూడు, అప్పుడే జరగబోయే కార్యం ఏంటిని అర్థమైంది. ఈనాడు మనకు ఎవరికి అర్థం కావట్లేదు, చాలామందికి అర్థం కావట్లేదు. నిజం, ఒక సేవకునిగా వాక్యం చెప్పటానికి ప్రజలకు దేవుడు అవకాశం ఇస్తే వాళ్ళు చెప్పిందే చెప్పి ఎక్కడ చూసినా కొంతమంది అదే వాక్యం చెప్పిందే చెప్పి నాకు అనిపించింది, వీళ్ళు నిజంగా దేవుని సన్నిధిలో వాక్యంను చదువుతారా, వాక్య ధ్యానం చేస్తారా, వాక్యంని సిద్ధపరుచుతారా అని అనిపించింది. సంఘమునకు తెలియపరచవలసింది ఎన్ని ఉన్నాయో అది ఎప్పుడు అర్థమైద్ది అంటే దేవుని స్థానం నుండి చూస్తేనే అర్థమైద్ది. మనకి ఈ లోకంలో జరుగుతున్న కార్యములు, ముందు జరగబోయేదంతా కూడా దేవుని పిల్లలంగా ఎరిగి ఉండాలి. మనం చాలా సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నాం, నెలలో 4 వారాలు వస్తున్నాం, వాక్యములను వింటున్నాం, కానీ ఇంకా మనకు అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే సాతానుడు మీ హృదయ తలుపుని మూసివేస్తున్నాడు. మనం చాలాసారి అనుకుంటున్నాము, నేను క్రైస్తవురాలను అనుకుంటున్నాం, కానీ మీ వ్యక్తిగత జీవితం, మీ ఇంట్లో ఎలా జీవిస్తున్నారు, మీరు వ్యక్తిగతంగా మీరు ఎలా జీవిస్తున్నారు? మనం ఎప్పుడు కూడా నేను చేస్తున్నది యేసయ్య అంగీకరిస్తున్నారా అని చెప్పి ఆలోచన చేసి చూడాలి. వెంటనే మనం వెంటనే పొరపాటుగా మాట్లాడేస్తున్నాం. వెంటనే దేవుని స్థానంలో నిలబడి మనల్ని మనం మార్చుకోవాలి, యేసయ్యను క్షమాపణ అడగాలి. చిన్న పొరపాటే, చిన్న విషయాలే, చిన్న అవిధేయతే, చిన్న మూర్ఖమైన స్వభావమే నా వ్యక్తిగత జీవితంలో నేర్చుకుంటున్నాను కనుక నేను ఈ మాటలను మీకు చెప్తున్నాను. కనుక మనం దేవుని వైపు నుండి పరిశీలన చూడాలంటే నేను ఇది మాట్లాడుతున్నాను, యేసయ్య ఉంటే ఏం చేస్తారు, నేను ఈ పని చేస్తున్నాను, యేసయ్య ఉంటే ఈ పనిని ఎలా చేస్తారు. మనం దేవుని స్థానం నుండి ఆలోచన చేయాలి. 2వ వచనం నేను చదువుతున్నాం. ఇమ్మీడియట్లీ I was in the spirit, and behold, a throne was standing in heaven, and one sitting on the throne. వెంటనే నేను ఆత్మవశుడనైతిని,
అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనం మందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఇది మనం చూస్తున్నాము. వెంటనే యోహాను ఆత్ముడుగా మారిపోయారంట. మనం దేవుని సత్యమును వినాలంటే ఆత్మ ద్వారా మాత్రమే వినగలుగుతామండి. దేవుని సత్యంని మనం తెలుసుకోవాలంటే ఆత్మతో వాక్యంను వినాలి. మీ ఆత్మ వినాలి. పరిశుద్ధ ఆత్మ దేవునికి మనం దేవాలయముగా ఉంటే మన చెవు వాక్యమునకు తెరవబడి ఉంటుంది. ఆనాడు యేసయ్య నిలబడి మాట్లాడినా కూడా ప్రజలకు అర్థం కాలేదండి. యేసయ్య సొంత శిష్యులకు కూడా చాలాసారి అర్థం కాలేదు. నేనెవరిని? యేసయ్య మాట్లాడినా కూడా ప్రజలకు అర్థం కాలేదు. నేను ఒక సేవకుడు, నేనెవరిని? చాలామందికి దానికి అర్థం కావట్లేదు. వాక్యం ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు. మీరు ఆత్మతో వాక్యంను వినాలి. యేసయ్య ఏమని చెప్పారు? నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. వాక్యంను వింటప్పుడు ఆత్మతో వినాలి. ఆత్మతో వినాలి, లేకపోతే బుర్రకి ఎక్కదు. మన అదే జీవితంలో కొనసాగిస్తాం. ఎన్నిసారి వాక్యంలో వింటున్నాం కదా, ఎన్నిసారి చెప్పినా కూడా మారు మనసు కలగట్లేదు. ఎన్ని వాక్యంను విన్నా కూడా మారు మనసు కలగట్లేదు. అదే జీవితం, ఇంట్లో అదే జీవితం, పనిలో అదే జీవితం, అదే సంభాషణ, అదే చూపులు, అదే పాప బ్రతుకు. మనం వాక్యంని ఆత్మతో వినాలి. ఇప్పుడు ఆత్మతో మారినప్పుడు అక్కడ చూస్తున్నారంట, పరలోకంలో ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఒకరు కూర్చుండటం చూస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఆత్మపూర్ణంగా మారుతున్నామో అప్పుడే మన దేవుని స్వరంని వినగలుగుతాం. దేవుని మనం చూడగలుగుతాం. మన దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన దేవుని ప్రసన్నతను మనం చూడాలి. మా మధ్యలో యేసయ్య ఉన్నారు అని చెప్పి గ్రహించాలి. యేసయ్య మన దగ్గర ఉన్నారు. నేను ఈరోజు చర్చికి వచ్చాను, నేను ఇంకా యేసయ్యకు సన్నిహితంగా నేను రావాలి. యేసయ్యకు నేను దగ్గర రావాలి. నేను యేసయ్య అలా మారాలి. పౌలు అపోస్తలుడు ఏం చెప్పారు? మీరు యేసయ్య స్వరూపంలో మార్చబడినట్లుగా నేను ప్రసవ వేదన పడుచున్నాను. ప్రసవ వేదన అంటే తల్లులందరికీ తెలుసు కదా. ప్రసవ వేదన అందరికీ అర్థం కాదు. ప్రసవ వేదన స్త్రీలందరికీ, కడుపుని కోసిన వాళ్ళకి అర్థం కాదు. కానీ నిజంగా కనిన వాళ్ళకే, ఎందుకంటే వాళ్ళు మత్తు మంది వేసి తర్వాత కోసిన నొప్పి ఉంటుంది అనుకోండి. కానీ నిజంగా బిడ్డని కన్నే వాళ్ళకు ఉన్న నొప్పి వాళ్ళకి అర్థం కాదు. నొప్పి రాకూడదనే కడుపున కోసుకుంటున్నారు చాలామంది. ప్రసవ వేదన అంటే పౌలు అపోస్తలుడు ఆ పదంని ఎలా వాడుతున్నారు చూడండి. మీరు యేసయ్య అలా మారాలి, యేసయ్య స్వరూపం మీలో రావాలని. నేను ప్రసవ వేదన, ప్రతిరోజు బాధ. అయ్యో ఎంత బోధించినా వీళ్ళు మారట్లేదే, ఎంత బోధించినా మారట్లేదే. చర్చిలో ఒకలా ఉన్నారు, ఇంట్లో ఒకలా ఉన్నారు, పనిలో ఒకలా ఉన్నారు. అయ్యో మంచి వాళ్ళతో సహవాసం చేయట్లేదే, మాటలు ఇంకా మారట్లేదే, జీవితం ఇంకా మారట్లేదే. అంత బాధపడుతున్నారు పౌలు అపోస్తలుడు. నిజమైన ప్రతి ఒక్క దేవుని సేవకుడు కూడా, సత్యంని నిజముగా బోధించే ప్రతి ఒక్క సేవకులు కూడా ప్రసవ వేదన ఉండిద్ది. ఎందుకు వీళ్ళు మారట్లేదు? అయ్యో ఎంత చెప్పినా దేవుని ఎరిగి కూడా వీళ్ళు మారట్లేదే, దేవుని పనిని చక్కగా చేయట్లేదే, దేవుని సొమ్ముని సరిగ్గా వాడట్లేదే. నిజం, దేవుని మనసు కలిగిన వారికి ఆ నొప్పి ఉంటుందండి. దేవుని మనసు లేకపోతే నాకెందుకు, నేను బాగున్నాను, నా పని నేను చూసుకుంటే అయిపోయిద్ది అని చూసుకొని ఉండలేరు. యేసయ్య యెరూషలేము మందిరానికి వెళ్ళి బైబిల్లో ఏమని ఉందంటే, ఆయన్ని గాడిద మీద కూర్చుంటే యెరూషలేము దేవాలయం దాకా వెళ్ళారంట. వెళ్ళి తెలుగులో చక్కగా ఉండిద్ది, అటు ఇటు చూసారంట. అటు ఇటు చూసి తిరిగి బేతనీ గ్రామంలోకి వచ్చేసారంట. మీరు ఆ వచనం చదివిస్తే అటు ఇటు చూసి యెరూషలేముకి వచ్చేసారంట. వచ్చి ఏం చేశారు తెలుసా అండి? యెరూషలేముకి వచ్చేసారు. యేసయ్య గాడిద మీద వెళ్ళారు, దేవాలయంలోకి వెళ్ళారు. అక్కడ ఏం చూశారు? అటు ఇటు ఏం చూశారు?
ఏం చూస్తారండి? దేవాలయంలో అటు ఇటు ఏం చూస్తారంట? వ్యాపారం చేస్తున్న చూస్తారు. తర్వాత బేతనీకి వచ్చేసారు. బేతనీకి వచ్చి ఏం చేశారు? హీ మేడ్ ఎ విప్. వచ్చి దాన్ని ఏమంటారు తెలుగులో? కొరడాన చేశారంట. కూర్చొని హీ మేడ్ ఎ విప్. యేసయ్య ఆయనే ఒక కొరడాన చేశారు. యేసయ్యకి తెలుసు ఎలా చేయాలి, ఎందుకంటే ఆయన ఒక వడ్రంగి పని చేశారు కనుక ఆ కొరడాన ఎలా చేయాలని ఆయనకు తెలుసు. కూర్చొని కొరడా చేసి మరలా వచ్చి దేవాలయంలో అందరినీ బయట తరిమారంటే. ఆయనకున్న ప్యాషన్, నా తండ్రి ఆలయం, ఇది దేవాలయం, ప్రార్థించే ఆలయం. ఈనాడు చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళు దేవుని సొమ్మును ఇలా వాడుతున్నారు. నాకేంటి, దేవుడు తీర్పుది, దేవుడు చూసుకుంటారు. నోరు విప్పరు, దేవుడు చూసుకుంటారు. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆయన చెప్పారు, ప్రజలారా, మన దేశం డిక్టేటర్షిప్ కింద వెళుతుంది. ఒక వ్యక్తి ఈ దేశంని పరిపాలించబోతున్నాడు. మనకు డెమోక్రసీ, మాట్లాడే స్వాతంత్రం ఉండదు, ఎదిరించి అడిగే ప్రశ్నించే అధికారం ఉండదు, రోడ్డు మీద ధర్నాలు చేసే అధికారం ఉండదు. ఇప్పుడు మీరు రోడ్డు మీద దిగకపోతే, ధర్నాలు చేయకపోతే ఇంకా ఎన్నడూ అవకాశం ఉండదు అని చెప్తున్నారు. ఇప్పటికే పోయిన వారం కొన్ని యూట్యూబ్స్ని గవర్నమెంట్ బ్లాక్ చేసేసారు. ఇంకా ఆ యూట్యూబ్ దొరకదు ఎవరికి. ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా అంటే ఆయన చెప్తున్నారు, నా యూట్యూబ్ను కూడా వచ్చే వారంలో అయినా బ్లాక్ చేసేస్తారు. ఆయనకు 2 కోట్ల మంది ఆయన ఫాలో చేస్తున్నారు యూట్యూబ్లో. ఆయన చెప్తున్నారు, నా గొంతునే వాళ్ళు పట్టుకోక ముందే నేను దేశ ప్రజలకు నేను చెప్పాలి అంటున్నాడు. తర్వాత ఒకసారి నా గొంతుని మూసిన తర్వాత నేను మాట్లాడలేను కదా, దానికే నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. మీకు భయం లేదా? మీ భార్య పిల్లల్ని ఏదైనా చేస్తారు, మిమ్మల్ని జైల్లో వేస్తారు, మీకేం భయం లేదా? నాకేం భయం లేదు. ప్రజలకు మేలు చేయాలని నేను చెప్తున్నాను. ప్రియమైన దేవుని జనమా, మన ఏదైనా కూడా దేవుని స్థానం నుండి మనం చూడాలి. యోహాను చూస్తున్నాడు, సింహాసనం మీది ఆయన ఆత్మపూర్ణుగా మారితే సింహాసనం మీది దేవుడు కూర్చోటం చూస్తున్నాడు. మనకొకటి, ఎవరు ఏమైనా మన దేవుడు సింహాసనంలో కూర్చున్నారు. ఈనాడు నార్త్ కొరియా ఉంది, చైనా దేశం ఉంది, రష్యా దేశం ఉంది. ప్రజలు ఇష్టం వచ్చినట్లుగా రోడ్డు మీద ధర్నా చేస్తే షూట్ చేసి పడేస్తారు. వారికి ఏ అధికారం లేదు. కానీ ఎవరు ఏ స్థానంలో కూర్చున్నా పరలోకంలో రాజు మాత్రం యేసయ్య మాత్రమే. దేవదూతలు కూడా పరలోకంలో ఎలా చెప్పారు? హల్లెలూయా అని. హల్లెలూయా ఎలా చెప్పాలండి? హల్లెలూయా అనాలి. అంటే యేసయ్య మనకు పరలోకంలో సింహాసనంలో ఉన్నారు. ఎవరు ప్రెసిడెంట్గా ఉండవచ్చు, ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉండవచ్చు, ఎవరు డిక్టేటర్గా ఉండవచ్చు, రాజు మాత్రం యేసయ్య మాత్రమే. సింహాసనంలో ఉండి ఈ లోకంని పరిపాలిస్తున్నది యేసయ్య మాత్రమే. 3వ వచనం చదువుదాం. అండ్ హీ హూ వాస్ సిట్టింగ్ was like a jasper stone and a sardius in appearance, and there was a rainbow around the throne like emerald in appearance. చదువుదాం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, హీ వాస్ లైక్ ఎ జాస్పర్ స్టోన్. జాస్పర్ ఎలా ఉండిద్దంటే అది లైక్ ఎ క్రిస్టల్ క్లియర్. అంటే క్రిస్టల్ క్లియర్ అంటే తేటగా నీళ్ళు ఉందని అనుకోండి, కింద ఏదైనా ఉంటే ఎంత చక్కగా కనిపించిద్ది అలా ఉండిద్దంట. ఈ స్పెక్స్ ఎలా ఉందో
చక్కగా కనిపిస్తుందో అలా జాస్పర్ అనే వస్తువు అలా తెల్లగా అలా కనిపించిందంట, అంత చక్కగా. అది దేన్ని చూపిస్తుందంటే ఒక దేవుడు అందరికీ క్లియర్గా తను తాను కనపరుచుకుంటున్నారు. యేసయ్యని అడుగుతున్నారు ఫిలిప్ వచ్చి, అయ్యా ఒకే ఒక ఆశ, తండ్రిని మాకు చూపించండి చాలు అంటున్నారు. యేసయ్య చెప్తున్నారు, ఎలా ఈ ప్రశ్న అడుగుతున్నావు? నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నన్ను చూస్తున్నప్పుడు తండ్రిని చూపించమని ఎలా అడుగుతున్నావు? నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూస్తారు. మనం దేవుడు మానవుడిగా వచ్చి జన్మించారు. యేసయ్య ప్రతి ఒక్కరికి కూడా తను తాను చాలా రీతిగా కనపరుచుకుంటున్నారు. తర్వాత మనం చూస్తున్నాము సాదిస్ ఇన్ అపియరెన్స్. ఆయన ఎలా ఉన్నారంటే, సాదిస్ అంటే అది ఎర్రగా ఉండిద్దంట. కొందరు ఉంగరంలో తెల్ల రాయి వేసుకుంటారు, కొందరు ఎర్ర కలర్ రాయి వేసుకుంటారు కదా ఉంగరంలో. సాదిస్ అంటే అది ఎర్రగా ఉండిద్ది. అది దేవుని ఒక కోపమునే చూపిస్తుంది. ఆయన కోపపడితే దాని వెనక పక్క కారణం ఉండిద్ది. కారణం లేకుండా ఆయనకు కోపం ఉండదు. ఆయన కోపం ఉంటే ఆ కోపం వెనక సరి అయిన కారణం ఉండిద్ది. ఆ కోపముని సరిగ్గా మనం చూడగలుగుతాం. దెర్ వాస్ రెయిన్బో అరౌండ్ ద థ్రోన్. ఈ రెయిన్బోనే ఎప్పుడు దేవుడు చూపించారు లోకంలో? రెయిన్బో అంటే ఏంటి తెలుగులో ఏమని రాయబడి ఉంది? ఇంద్రధనుస్సు. ఎప్పుడు కనిపించింది? వర్షం ఆగిన అప్పుడు. బైబిల్లో ఇప్పుడు నోవాహు ఓడ నుండి బయట వచ్చిన తర్వాత ఇంద్రధనుస్సుని సృష్టించి, ఇదిగో ఇంద్రధనుస్సుని ఒక నిబంధన నేను చేస్తున్నాను, మరలా ఒకసారి నేను ప్రజల్ని భూమిని నీటితో నాశనం చేయను అని చెప్తున్నారు. ఆ ఇంద్రధనుస్సు దేన్ని చూపిస్తుందంటే, దేవుడు నీటితో నాశనం చేయరు కానీ అగ్నితో నాశనం చేయబోతున్నారు ఈ లోకంని. ఈ లోకం అగ్నితో కాల్చివేయబడబోతుంది. మరలా చూస్తున్నాము లైక్ అన్ ఎమర్ల్డ్ ఇన్ అపియరెన్స్. ఎమర్ల్డ్ ఇన్ అపియరెన్స్ అని అంటే అది కూడా, ఆ ఎమర్ల్డ్ అనేది కూడా దేవుని చూపిస్తుంది, దేవుని నీతి న్యాయంని చూపిస్తుంది. అది కూడా ఒకలాంటి ఎర్ర కలర్ లాగే ఉండిద్ది కానీ ఒకలా ఆరెంజ్ టైప్ ఉంటుంది. ఆ ఎమర్ల్డ్ చూపిస్తుంది దేవుని నీతిని చూపిస్తుంది. ఆయన మన పాపముల కొరకు సిలువలో మరణించారనేది చూపిస్తుంది. ఆ సింహాసనం ఇది ఇదంతా కూడా దేవుడు ఆయనకు చూపిస్తున్నారు. ఇప్పుడు 4వ వచనం, అరౌండ్ ద థ్రోన్ దెర్ వాస్ 24 థ్రోన్స్. యేసయ్య కూర్చున్న సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉన్నాయంట. ఆ 24 సింహాసనం మీద 24 పెద్దలు కూర్చున్నారంట. క్లాత్ ఇన్ వైట్ గార్మెంట్, వాళ్ళు తెల్లని వస్త్రంని ధరించుకొని ఉన్నారంట. అది దేన్ని చూపిస్తుందంటే, ఆ 24 పెద్దలు పాపములంతా కూడా యేసయ్య రక్తం చేత కడగబడి వారు కూడా పరిశుద్ధమైన వాళ్ళుగా యేసయ్య సింహాసనం మీద కూర్చున్నారు. అండ్ గోల్డెన్ క్రౌన్స్ ఆన్ దేర్ హెడ్స్, వారికి బంగార కిరీటం వారికి అనుకరించబడిందంట. వారి తల మీద బంగార కిరీటం ఉందంట. ఇది 24 పెద్దలు అనేవారు మనకు వాళ్ళు ఎవరు అని చెప్పి బైబిల్లో ఎక్కడ కూడా చిన్న ఒక క్లూ కూడా దేవుడు ఇవ్వలేదు. ఆ 24 పెద్దలు ఎవరిని ఏ క్లూ కూడా బైబిల్లో ఎక్కడ లేదు. ఎవరు కూడా ఆ 24 పెద్దలు ఎవరుగా ఉండవచ్చును కూడా ఊహించలేకపోయారు. ఆ సత్యం అయితే ఎవరికి బయలుపరచలేదు, యేసయ్య బయలుపరచలేదు. కానీ వాళ్ళు ఒక్కటి చేస్తున్నారంట, వాళ్ళు దేవర్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ గాడ్. దేవుని పనిని సక్రమంగా చేసేవారు. అనగా మనం చూస్తున్నాము దేవుని పనిని, దేవునికి ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఏది ఎలా ఉండాలి, ఏది ఎలా జరగాలి, ఏది తరువాత ఏది జరగాలి, ఎవరు ఏ పనిని చెయ్యాలి, ఇది అడ్మినిస్ట్రేషన్. అయితే మనం చూస్తున్నాము దానియేలు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దానియేలు 21 రోజులు ప్రార్థన చేసి జవాబు కొరకు వేచి ఉన్నాడు. ఏంటి ప్రభువా
నాకు ఎన్నో జ్ఞానమును ఇచ్చారు, రాజుగారు కన్న కళని కూడా నాకు బయలుపరిచారు. నేను ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వట్లేదని 21 రోజులు వేచి ఉంటే అప్పుడు మికాయేల్ అని చెప్పి ఒక దేవదూత వచ్చారు. ఆయన వచ్చి, నేను దేవుని సింహాసనం దగ్గర నుండి వస్తున్నాను, ఇదిగో నీ ప్రార్థనకు దేవుడు జవాబుని పంపిస్తే ఆ దేవదూతలు కొందరు ఆ జవాబుని తీసుకొస్తుంటే అక్కడ ఆకాశ మండలంలో ఆ సెకండ్ హెవెన్లో ఉన్న దురాత్మలు ఆ దేవదూతల్ని రానియకుండా ఆపుతున్నాయంట ఆ దురాత్మలు. అప్పుడు ఆయన వచ్చి ఆ దురాత్మల్ని అంతా కూడా జయించి ఆ జవాబుని దానియేలుకు తీసుకొచ్చారు. దానికే మనం ఉజ్జీవంతో ప్రార్థన చేయాలి. మన ప్రార్థన మనం అరగంట చేసిన గంట చేసిన మన ప్రార్థన అయితే ఎలా ఉండాలంటే అది కన్నీటితో ఉండాలి, భారముతో ఉండాలి. మనం శక్తితో ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసయ్య జవాబిస్తే దురాత్మలు వచ్చి ఆ ప్రార్థన జవాబుని ఆపివేస్తున్నాయని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అయితే ఈ మికాయేల్ దేవదూత ఆయన యుద్ధమును జరిగించే దేవదూతని మనం చూస్తున్నాం. ఇప్పుడు సంసోన్ ఉన్నాడు. సంసోన్ తల్లికి ఒక దేవదూత వచ్చి కనిపిస్తున్నారు, అవునా? తల్లికి ఒక దేవదూత వచ్చి కనిపిస్తున్నారు. మరియ దగ్గర వచ్చి ఒక దేవదూత కనిపిస్తున్నారు. మరలా బాప్తిసం ఇచ్చే యోహాన్ తండ్రి జకర్యాకు ఒక దేవదూత వచ్చి కనిపిస్తున్నారు. ఈ దేవదూతలందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని ఇచ్చి ఉన్నారు. మరియ దగ్గర వచ్చిన దేవదూత పేరేంటి? గాబ్రియల్ దేవదూత వచ్చి ఒక మంచి శుభవార్తమానం. ఇలా దేవదూతల్ని ఒక్కొక్క పని కొరకు నియమిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము అబ్రహాం దగ్గర వచ్చినప్పుడు మనం చూస్తున్నాము 3 వచ్చారంట. కానీ అబ్రహాంతో మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఎంతమంది వచ్చారు? 2 వచ్చారు. ఒక్కొక్కరికి ఇది పరలోకంలో ఉన్న ఒక అడ్మినిస్ట్రేషన్. ఏ పని ఎలా జరగాలి, ఎవరు చేయాలి, ఏది ముందు తర్వాత, ఈ అడ్మినిస్ట్రేషన్ని జరిగించేవారుగా 24 పెద్దలు ఉండవచ్చు. ఈ పెద్దలు కూడా మానవులే. యేసయ్య దేవుని క్షమాపణను పొందిన వారే. యేసయ్య చెప్పారు కదా, మానవులు పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ దేవదూతల వలె ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు. వీరు దేవుని అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళనియు దేవుని పనిని చేసేవారనియు దేవుని ఆరాధించుటకు వారు మిగిలిన దేవదూతల్ని నడిపించేవారు అని చెప్పి మనం వాక్యంలో అనగా మనం ప్రకటన గ్రంథంలో చాలా పర్యాయం వారు చేస్తున్న దాన్ని చూస్తున్నాం. వాళ్ళకి కిరీటం అనుగ్రహించబడిందంట. ఆ కిరీటం దేన్ని చూపిస్తుందంటే అధికారంని చూపిస్తుంది. ఆ కిరీటం దేన్ని చూపిస్తుంది? అధికారంని చూపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ కిరీటంని తీసి యేసయ్య కాళ్ళ దగ్గర పెట్టి, అయ్యా ఈ కిరీటం మీ కాళ్ళ దగ్గర ఉండుటకే ఇది అరగదు, కానీ మా తల మీద ఉండుటకు ఎంత మాత్రం కూడా అరగదు కాదు. అయితే తాము తగ్గించుకునేవారంట. ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో పరలోకంలో ఉన్న జరుగుతున్న కార్యముల్ని యోహానుకు స్పష్టంగా దేవుడు ఇక్కడ చూపిస్తున్నారు. ఇదంతా కూడా మనం లిటరల్గా నిత్యముగా మనం పరలోకంలో చూడబోతున్నాం. పరలోక రాజ్యంలో ఇదంతా చూడబోతున్నాం. మనం చేయవలసినంతా ఏంటంటే మనము కూడా దేవుణ్ణి ఆరాధించే ఒక దేవదూతల గుంపులో మనం ఉండాలి. మన సంఘం, మనం ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించే స్థలంలో మనం ఉండాలి. అటు కృపని మనం కలిగి ఉండాలంటే మన జీవితం యేసయ్యలా మారాలండి. మన జీవితం యేసయ్యలా మారాలి. మీరు చర్చిలో ఎంత చక్కగా ఉంటున్నారో అలాగనే చర్చిలో వచ్చి బూతులు మాట్లాడరు కదా, ఎదురు తిరిగి మాట్లాడరు. కొందరు ఉంటారు చర్చిలో కూడా మాట్లాడేవారు కూడా ఉంటారు. వారు దేవుని ఆత్మ, వాళ్ళు దురాత్మలు ఎక్కువ ఉంటే ఆ పని చేస్తారు. ఎందుకంటే యేసయ్య ఒకరోజు దేవాలయంలో మాట్లాడుతుంటే దురాత్మ పట్టిన ఒక స్త్రీ కూర్చుందంట. ఆమెని 12 సంవత్సరాలు ఆ దురాత్మ ఆమె నడువుని వంచేసిందంట.
యేసయ్య ఆ దురాత్మని ఆమెలో వెళ్ళగొట్టగా ఆమె స్ట్రైట్గా నిలబడిందంట. దురాత్మ ఆమెను వంచి ఉంచిందంట. చర్చిలో, దేవాలయంలో కూడా దురాత్మతో కూర్చున్న వాళ్ళని యేసయ్య బాగు చేసినట్లా మనం చూస్తున్నాం. కనుక మనం దేవుని పిల్లలం. ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నాం? నేను ఈరోజు వాక్యంను విని నేను యేసయ్యలా ఎలా మారాలి, నేను ఎక్కడెక్కడ నేను చూస్తున్న దాన్ని ఎలా ఆపాలి, నేను కొన్ని చూస్తున్నది ఏదైతే నా శరీరంని, నా ఆత్మని అపవిత్రపరుస్తుందో వాటిని మానాలి. ఎన్నో విషయాలు, మంచి విషయాలు ఉన్నాయి నేర్చుకోవటానికి, ఎన్నో మనం తెలుసుకోవటానికి ఎన్నో ఉన్నాయి. నేను చెప్తున్నది చీకటి సంబంధమైనది, మిమ్మల్ని దేవునికి దూరం చేసేది, దేవునికి దూరం చేసేది. నేను నాలుకని ఎలా నేను పరిశుద్ధపరచుకోవాలి, నేను యేసయ్యలా ఎలా మారాలి, నేను ఎలా తగ్గింపు. కొన్నిసారి మనలో ఒక గర్వ భావం వచ్చేసేది, ఒక గర్వం వచ్చేసేది. నా భార్య ఒక చిన్న మాట చెప్పారు. ఆ మొబైల్లో నేను ఒకటి వింటున్నాను, అది ఆపేయినారు. వెంటనే నాలో ఉన్న నేనేంటి నీ మాట వినేది, నేను లిమిట్లో ఉండు. తర్వాత దేవుడు నాతో మాట్లాడారు. నీ భార్య నీకు ఏం చెప్పింది? మంచిదే కదా చెప్పింది. మనలో ఉన్న నేను అనే భావం అప్పుడప్పుడు బయట వచ్చింది. మనం యేసయ్యలా ఒకే రాత్రి మనం మారలేం. మనం యేసయ్యలా ప్రతి దినము కూడా మారుటకు ప్రయాసపడతాం. దానికే మన పుల్పిట్లో ఏం రాసింది? చదువుతున్న పిల్లలు ప్రశాంత్ పర్ఫెక్షన్. మనం పరిపూర్ణంగా మారుటకు ప్రయాసపడుతూ ఉండాలి. నా నాలుకన ఇంకా నేను ఎలా స్వాధీనపరచుకోవాలి, ఇంకా నేను మారాలి, నా వినికిడిని ఎక్కడ మారాలి, ఏ విషయంని నేను ఇంట్రెస్టింగ్గా వింటున్నాను. మన చర్చిలో వచ్చి నిద్రపోతున్నాం. ఎందుకు? మనకు తెలుసు ఇంకా గంట సేపు తర్వాత ఇంటికి వెళ్ళి మనం ఏదైనా చేసుకోవచ్చు అని మనకు తెలుసు. నిద్రపోయినా ఎవరు అడగరు. ఇంటికి వెళ్తే నిద్ర రాదు. చర్చికి వచ్చి కూర్చుంటే ప్రారంభం నుండి ముగింపు వరకు ఎంత చక్కగా నిద్ర వచ్చిద్దో. మనం ఆలోచన చేయాలి, నేను యేసయ్యలా ఎలా మారాలి, నేను యేసయ్యకి దగ్గర రావాలి, నా మాట మారాలి, నేను నా పిల్లల్ని ఏ విషయంలో బలవంతం చేస్తున్నాను, నేను ఏ విషయంలో ధైర్యముగా ఉన్నాను. మనం మారాలి. యేసయ్య వస్తున్నారు, చాలా త్వరలో వస్తున్నారు. నేను నమ్ముతున్నాను. యేసయ్య ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ చాలా త్వరలో వస్తున్నారు. ఎందుకంటే యేసయ్య చెప్పినట్లుగా అన్నీ జరుగుతున్నాయి. ఈ లోకంలో యేసయ్య చెప్పినట్లుగా అన్నీ జరుగుతున్నాయి. యేసయ్య చెప్పిన కార్యములంతా కూడా ఈ లోకంలో జరుగుతున్నప్పుడు ఆయన త్వరగా వస్తున్నది కూడా చాలా సత్యం. మీరు యేసయ్యలా మారి ఉంటే, మారుటకు ప్రయత్నం చేస్తా మిమ్మల్ని మీరు యేసయ్యకు సమర్పించుకొని ఉంటే మన యేసయ్యతో పాటు వెళ్తాం. లేనిచో మనం విడవబడతాం. కనుక మనం ఆలోచన చేస్తాం, మన జీవితంని, మన హృదయ తలుపుని తెరుస్తాం. ఈ సమయంలో కూడా మన హృదయ తలుపుని తెరుస్తాం. యేసయ్యని అడుగుతాం, అయ్యా ఎక్కడ నాలో చీకటి ఉన్నదో నన్ను బాగు చేయండి. దావీదు ఏమని ప్రార్థన చేశారు? నాలో మీకు ఇష్టం లేనిది ఏదైనా దాగి ఉన్నట్లయితే నన్ను పరిశీలన చేసి బయట తీసుకురండి ప్రభువా. మనలో ఏదైనా ఉన్నదా? దేవునికి ఇష్టమైనది మీ జీవితంలో ఏముంది? మీ ఇంట్లో మీరు మాట్లాడుతున్నది యేసయ్య అంగీకరిస్తారా? మీరు చేస్తున్న పనులను యేసయ్య అంగీకరిస్తారా? సాతానుడికి తెలుసంట తన సమయం చాలా కొంచెమే ఉన్నది. మనమే అనుకుంటున్నాం ఇంకా 20 సంవత్సరాలు నేను బ్రతుకుతా. మనమే అనుకుంటున్నాం. సాతానుడికి తెలుసంట నాకు ఇంకా కొంచెం కాలమే ఉందని. దేవునికి మన జీవితంని సమర్పిస్తాం. అందరూ మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రియమైన సంగమా, మనల్ని మనం దేవునికి సమర్పిస్తాం. ఈ లోకంలో మన హృదయ తలుపుని తెరచి యేసయ్యతో సహవాసం చేయకపోతే మనకు పరలోకంలో తలుపు తెరవబడదండి. మన పరలోకంలో యేసయ్యతో సహవాసం చేయలేమండి. యేసయ్య నీతి కలిగిన దేవుడండి. అగ్నితో ఈ లోకంని, మనుషుల్ని దేవుడు శిక్షించబోతున్నారు. అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈనాడు ఎండనే చూడండి, హెచ్చరిస్తున్నారు. తమిళనాడులో ఒక డాక్టర్
తమిళనాడులో ఒక డాక్టర్ ఆయన మెసేజ్ పెట్టి ఉన్నారు, ప్రజలకు చెప్పండి, ఒక హాస్పిటల్లో 170 మంది చనిపోయారంట. చనిపోయిన దానికి కారణం ఒకటే, ఎండకు 170 మంది చనిపోయారంట. ఆ డాక్టర్ గారు ఒక మాట చెప్తున్నారు, ప్రభుత్వం బయట చెప్పట్లేదండి, జాగ్రత్త అని చెప్తున్నారు. గవర్నమెంట్ బయట చెప్పట్లేదు, జాగ్రత్త అంటున్నారు. ఎండ ఇంకా తీవ్రంగా ఉండిద్ది, సముద్రంలో నీళ్ళు మట్టం పెరుగుతుందంట. కారణం కొండలో ఉన్న ఐస్ గట్టలంతా కూడా కరుగుతున్నాయి. భయంకరమైన సంభవంలో యేసయ్య చూపిస్తున్నారు. యుద్ధం ఆగట్లేదు, యేసయ్య రాబోతున్నారు. మీ హృదయ తలుపుని తెరవటమే కాదు, హృదయ తలుపుని తెరచి యేసయ్యని ఆహ్వానించకపోతే దురాత్మ మళ్ళా వెళ్ళిపోయిన దురాత్మ మాత్రం కాదు, 7 దురాత్మలతో 8 దురాత్మలు దోణ దూరుతాయంట. మొదటి స్థితి కంటే కడపటి స్థితి దారుణంగా ఉంటుందంట. యేసయ్య చెప్పారు, ముందిన వారు కడపటి వారు అవుదురు, కడపటి వారు మొదటి వారు అవుదురు. కనుక ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేయండి. నేను మీకు అరగంట మాత్రమే వాక్యం చెప్పి ప్రార్థన చేయమని చెప్తే కారణం మీరు వాక్యం విని వెళ్ళిపోవటానికి కాదండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దానికి నేను వాక్యంని అరగంట పైన నేను చెప్పటం మానేశాను. ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేయండి. నా రక్షణ నాదండి, నా భార్య రక్షణ నా భార్యది, నా పిల్లల రక్షణ నా వారిది. వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా ప్రార్థన ద్వారా వాళ్ళని మేము కప్పగలుగుతాం, కాపాడగలుగుతాం. ఎదిగిపోయారు, ఇంకా వాళ్ళ రక్షణ వాళ్ళది. వాళ్ళు పరిశుద్ధంగా ఉంటే పరలోకం వెళ్తారు, లేకపోతే వాళ్ళు శిక్షణ వాళ్ళు పొందుతారు. మీరు కూడా అలాగే. మిమ్మల్ని నేను కాపాడలేను, మీ కొరకు ప్రార్థన చేయగలుగుతాను. యేసయ్య సిలువ మీద వేలాడుతా, తండ్రి వీరు చేస్తున్నది ఏమీ తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించండి అన్నారు. వీళ్ళు చంపుతున్నది దేవుడిని తెలియక చేస్తున్నారు. వీళ్ళు నన్ను చంపినా నేను 3వ రోజు లేస్తాను తెలియక చేస్తున్నారు. వీళ్ళు ఎవరిని చంపుతున్నారు అని తెలియక చంపుతున్నారు. ప్రార్థన మాత్రమే చేయగలిగారండి. వారు మారు మనసు పొందకపోతే, అయ్యో మేము దేవుణ్ణి చంపాము అని చెప్పి వాళ్ళు గుర్తించకపోతే వాళ్ళు నరకం వెళ్తారు. అక్కడ ఉన్న శతాధిపతి గుర్తించాడంట, నిజముగా ఈయన దేవుని కుమారుడు. అక్కడ ఉన్న యూదులు, మోసే గ్రంథంను చదివిన వాళ్ళు ఎవరు కూడా గ్రహించలేదండి. దేవుని ప్రతినిధులు ఎవరు గ్రహించలేదు, శతాధిపతి గ్రహించాడు, ఈయన నిత్యముగా దేవుని కుమారుడు. యేసయ్య ప్రార్థన మాత్రమే చేయగలిగారు. ఆ దొంగ ప్రార్థన విని, అయ్యా మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకోండి అని అడిగాడు. కనుక ఈరోజు నాతో ఉంటావన్నారు. నువ్వు అడగకపోతే దేవుడు ఏం చేయరు. ఒక సేవకునిగా ఆ సత్యం నేను చెప్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీ పాపములను క్షమించమని ప్రార్థన చేస్తాను. కానీ నీకు నువ్వు క్షమాపణ అడగకపోతే, నీ హృదయ తలుపుని తెరచి యేసయ్య నువ్వు ఆహ్వానించకపోతే, యేసయ్యతో చర్చిలో మాత్రమే కాదు, నీ ఇంట్లో పనిచేసే స్థలంలో, నీ రహస్య జీవితంలో ఆయనతో సహవాసం చేయకపోతే నేను ఎవరు కాపాడలేరండి. మీ కొరకు మీరు ప్రార్థన చేయండి, నోరు విప్పి ప్రార్థన చేయండి. ఇది దేవాలయం, ప్రార్థన మందిరం. ఇక్కడ ప్రార్థన చేయటానికే మందిరం. నోరు విప్పి ప్రార్థన చేయండి. ఎందుకు ఇంత శబ్దంగా ప్రార్థన చేస్తున్నావు అని చెప్పి ఎవరు అడగరు. ఈ దేవాలయం ప్రార్థించే ఆలయం. మీ కొరకు మీరు ప్రార్థన చేయండి. ధనవంతుడు నరకం నుండి ప్రార్థన చేస్తున్నాడండి. భూలోకంలో బ్రతికి ఉన్న 5 సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ ఇంట్లో ఉన్న భర్త కొరకు ఇప్పుడే ప్రార్థన చేయండి. మీ మాట వినకుండా తిరుగుతున్న మీ పిల్లల కొరకు ఇప్పుడే ప్రార్థన చేయండి. మీకు ముందు చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా, నీ మావయ్య, అత్తయ్య, నీ అమ్మ, నాన్న, నీ తాతయ్య అందరు కూడా నీ కొరకు నరకంలో ప్రార్థన చేస్తున్నారు. అయ్యో నా మనవరాలు, నా మనవడు, నా కుమార్తె, నా అక్క, చెల్లి వాళ్ళు ఇక్కడికి రాకూడదని నీ కొరకు నరకం నుండి ఏడుస్తున్నారండి. కానీ దేవుని ఆలయంలో నువ్వు ఎలా మౌనంగా ఉండగలుగుతున్నావు?
నీ భర్త రక్షణ కొరకు ప్రార్థించు, నీ పిల్లల రక్షణ కొరకు ప్రార్థన చేయి. యేసయ్య కూడా పరలోకపు తండ్రిని క్షమించమని ప్రార్థన చేశారు. ఇద్దరు మాత్రమే అంగీకరించారండి, ఇద్దరు మాత్రమే స్పందించారండి. ఒక శతాధిపతి, ఒక దొంగ మాత్రమే స్పందించారు యేసయ్య ప్రార్థనకు. ఆ ప్రార్థనని స్వీకరించారు. ప్రార్థన చేయి, నోరూపి ప్రార్థన చేయి. తమ్ముడు ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయి. నీ కొరకు ప్రార్థన చేయి, నీ బంధువుల కొరకు ప్రార్థన చేయి. ప్రార్థించుటకు ఎన్నో ఉన్నప్పుడు ఎలా మౌనంగా ఉండగలుగుతున్నారు? ఆ ధనవంతుడికి కూడా దేవుని గురించి తెలుసు, విని ఉన్నాడు, కానీ లెక్క చేయలేదండి. నాకు డబ్బు ఉంది, నాకు మనుషులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, నాకెందుకు అనుకున్నాడండి. నరకంలో నుండి ఏడుస్తున్నాడు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే ఏడు. నీ భర్త కొరకు ఏడు, నీ పిల్లల కొరకు ఏడు, నీ భార్య కొరకు ఏడు, నీ కుటుంబస్తుల కొరకు ఏడు, నిన్ను హింసించే వారి కొరకు ఏడు, నిన్ను మోసపరిచే వారి కొరకు ఏడు. ఈనాడు దేవుని మాటను తృణీకరించేవారు నరకం నుండి ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా అండి? నీ ప్రేమ నరకంలో కూడా చావదండి. నీ ప్రేమకు ముగింపు లేదు. ఆ ధనవంతుడుకు తన సహోదరుల మీద నరకంలో కూడా ప్రేమ ఉంది, నరకంలో కూడా ప్రేమ ఉంది. నా సహోదరులు ఇక్కడ రాకూడదు. నీ ప్రేమకు అందం లేదు. నువ్వు భర్తను ఎంత ప్రేమిస్తున్నావు, నీ అమ్మా నాన్నని ఎంత ప్రేమిస్తున్నావు, నీ తోపుట్లని ఎలా ప్రేమిస్తున్నావు, ఆ ప్రేమ అక్కడ కూడా ఉండిద్దండి నరకంలో. ఏం చేయలేవు. పరలోకంలో ఉన్న వారికి మాత్రమే ఆదరణ ఉంటుందంట. ఆయనే వారు బాష్ప బిందువులను తుడిచి ఆదరిస్తారు. నరకంలో నువ్వు ఆదరించలేవు. అయ్యో 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 చెప్పారు, నేను వినలేదే. అయ్యో నన్ను పిలిచారు, నేను వెళ్ళలేదే. అయ్యో చెప్పారు, నేను మారు మనసు పొందలేదే. రొమ్ము కొట్టుకొని పళ్ళు కొరుక్కొని ఏడుపు మాత్రమే ఉండిద్దండి. నరకంలో ఆదరణ ఉండదు. నరకంలో ఆదరణ ఉండదు. పరలోకంలో ఉన్న వారికి మాత్రమే ఆదరణ. ఈ లోకంలో కన్నీళ్ళు కార్చు. నీ కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేయి. మౌనంగా ఉండవద్దు, ప్రార్థన చేయి. నీ కూతురు కొరకు ప్రార్థన చేయి. నీ అల్లుడు కొరకు ప్రార్థన చేయి. దేవుని ఎరవేక ఉన్నారే, ప్రార్థించు. పరలోకంలో కూడా దుఃఖపడి ఏడుస్తారంట. యేసయ్య వారు బాష్ప బిందువుల్లో తుడుస్తారంట. అయ్యో నేను ఎన్నోసారి నా భర్తకు చెప్పాను, మాట వినలేదే. అయ్యో నా ఎన్నోసారి పిల్లలకి చెప్పాను, మాట వినలేదే. మా అమ్మ నాన్నకి చెప్పానే, మాట వినలేదే. నా బంధువులకి చెప్పానే, మాట వినట్లేదే. అయ్యో నాకు ఇష్టమైన స్నేహితుడు, అయ్యో నాకు ఇష్టమైన స్నేహితురాలు నరకంలో, అయ్యో వాళ్ళు నిన్ను చూసి అడుగుతాడు. ఆ ధనవంతుడు అబ్రహాం దగ్గర ఎంతోమంది ఉన్నారండి, వాళ్ళని అడగలే. ఆ లాజరుని చూసి అడుగుతున్నాడు, ఒక్క చొక్క నీళ్ళివయ్యా. నీ భర్త, నీ పిల్లలు, నీ అమ్మ నాన్న ఒక్క చొక్క నీళ్ళు నిన్ను అడుగుతారు, నిన్ను అడుగుతారు, నిన్ను అడుగుతారు. ఎవరిలో కాదు, నిన్ను అడుగుతారు. వాళ్ళ బాధను నువ్వు చూడలేకపోతావు. ఆడ పురుగు చావదు, అగ్ని ఆరదు. నీ కళ్ళలో కన్నీళ్ళు వస్తే యేసయ్య నిన్ను ఆదరిస్తారు. నీ కుటుంబం కొరకు ప్రార్థించి, నీ చెల్లి కొరకు ప్రార్థించి, నీ తమ్ముడు కొరకు ప్రార్థించి, అమ్మ నాన్న కొరకు ప్రార్థించి. ఒక్క చుక్క కన్నీళ్ళైనా మందిరంలో పడని. నీ కన్నీళ్ళు నేను తుడవద్దు, ఆ కన్నీళ్ళు మందిరంలో పడని. దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో నీ కుటుంబస్తుల కొరకు, నీ భర్త కొరకు, పిల్లల రక్షణ కొరకు నువ్వు దేవుని ఆలయంలో కన్నీళ్ళు కార్చావన్నది దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో ఉండని. కన్నీళ్ళని తుడవద్దు, ఎవరు కన్నీళ్ళు తుడవద్దు. ఆ కన్నీళ్ళు నేల మీద పడనీయండి, దేవుని పాదం మీద కన్నీళ్ళని పడనీయండి. ప్రియమైన సంగమా, సేవకులముగా మేము ప్రసవ వేద పడుచున్నాం. ఎలా ఈ ఊరు మారిద్ది? అయ్యో సంఘస్థులు ఎలా మారుతారు? ఎంత చెప్పినా వినట్లేదే, ఎంత పిలిచినా రావట్లేదే, ఎంత బలవంతం చేసినా రావట్లేదే. మేము దుఃఖపడుతూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. మీ కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ రక్షణ మీదండి,
ఎవ్వరు కాపాడలేరు. యేసయ్య మాత్రమే మనల్ని కాపాడగలుగుతారు. హల్లెలూయా, స్తోత్రం యేసయ్య. హల్లెలూయా, స్తోత్రం యేసయ్య. నువ్వు బ్రతికి నువ్వు చివరి శ్వాసం ఆగిపోయే వరకే యేసయ్య నీకు పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించగలుగుతారు. ఒక్కసారి నీ ఊపిరి ఆగిపోయిందా, ఆయన సింహాసనం మీది రాజుగా ఉంటారు ఆక్రోశముతో. ఆయన ఎంత భయంకరమైన దేవుడు నువ్వు చచ్చేనే నీకు అర్థమైంది. బ్రతుకు ప్రాణం ఉన్న వరకు ఆ దేవుడు ఎంత భయంకరమైన దేవుడు నీకు తెలియదు. ఈజ్ అ కన్స్యూమింగ్ ఫైర్. ఈ లోకంలో బ్రతికి ఉన్న వరకు మాత్రమే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి చూపించే దేవుడు. ఒకసారి నీ ఊపిరి ఆగిపోయిందా, ఈజ్ అ కన్స్యూమింగ్ ఫైర్. మారు మనసు పొందు. ఈ వారంలో దేవునికి విరోధముగా ఏదైనా చేసావా? నీ ఆత్మ నీ దేహం వెలుగుతో లేదా? క్షమాపణ అడుగు. యేసయ్య, నేను నిత్యముగా మీ బిడ్డగా ఉండాలి యేసయ్య. యేసయ్య నామం పేరిట మనం బ్రతిమలాడుకుంటున్నాం. ఏదో పాస్టర్ గారు వాక్యం చెప్పి ఏదో అరుస్తున్నారులే అనుకోవద్దు. నీ కొరకు నేను అరుస్తున్నాను. నువ్వు నరకం వెళ్ళకూడదని నేను అరుస్తున్నాను. యేసయ్య రాకడలో విడవబడకూడదని బాధపడుతున్నాను. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీరెన్నోసారి మాకు అవకాశం ఇచ్చి, మీరు చివరిగా యెరూషలేములో సిలువ వేయబడక ముందు, ఓ యెరూషలేమా యెరూషలేమా, ఎన్ని పర్యాయం కోడి తన పిల్లల్ని రెక్కల కింద చేర్చినట్లుగా నేను ఎన్ని పర్యాయం ప్రయాసపడ్డాను. నా రెక్కల కింద రండి రండి రండిని ఎన్నిసారి పిలిచాను, నువ్వు మాట వినలేదే. 7 సార్లు యేసయ్య, అయ్యా మేము మీ స్వరమునకు లోబడుటకు సహాయం చేయండి ప్రభువా. మీ రెక్కల నీడ క్రింద మేము ఆశ్రయం పొందుటకు సహాయం చేయండి. మీ పిలుపుని ఆహ్వానించి మా హృదయ తలుపుని తెరచి మీతో సహవాసం చేసే క్రైస్తవులుగా మమ్మల్ని మార్చండి యేసయ్య. మా సంఘంలో ఎవ్వరు కూడా విడవబడకూడదు యేసయ్య. మా సంఘంలో ఎవ్వరు కూడా విడవబడకూడదు. మీరు వచ్చినప్పుడు మేము అందరూ ఎత్తబడాలి యేసయ్య. అయ్యా, మేము ఆలోచనతో అనాలోచనతో చేసిన పాపములను క్షమించండి. వెంటనే మమ్మల్ని గద్దించండి. మేము పొరపాటు చేసిన వెంటనే, పాపం చేసిన వెంటనే మమ్మల్ని గద్దించండి, సరిచేయండి యేసయ్య. అయ్యా, మా స్వయమునకు చావటానికి సహాయం చేయండి. మీకు బ్రతుకుటకు సహాయం చేయండి. లోబడే హృదయమును మాకు దయచేయండి. మీరు ఇస్తున్న అవకాశంను బట్టి మీకు వందనాలు తెలియపరిచి, మీకే కృతజ్ఞతలు తెలియపరిచి, పరిశుద్ధాత్మదేవా మమ్మల్ని మీకు ఆలయముగా దేవాలయముగా చేసుకొని మాలో ఉండండి. మాతో సహవాసం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. పరలోకపు తండ్రి దామే మీ అందరినీ కూడా ఆశీర్వదించు.